తిరుమల లడ్డు వ్యవహారంలో వైసీపీపై తీవ్ర ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. శ్రీవారి లడ్డు కల్తీ అంశంలో నిజానిజాలు వెలికితీయాలని కోరారు. చంద్రబాబు అసత్య ప్రచారాలు చేస్తున్నాడంటూ ఆరోపించారు. ఈ వివాదంతో కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని, తిరుమల సంప్రదాయాలపై అపోహలు పెంచే విధంగా ప్రచారం చేస్తున్నారని తెలిపారు. ఇది ఎంత సున్నితమైన అంశమని, దీన్ని రాజకీయాల కోసం వాడుకుంటున్నారని జగన్ తన లేఖలో విమర్శించారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. క్రాంతి. తిరుపతి కల్తీ లడ్డు వ్యవహారం రోజు రోజుకి కొత్త రాజకీయ మలుపులు తీసుకుంటుంది. ఒక పక్క గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుపతి లడ్డూలో కల్తీ జరిగింది. అటు తిరుపతి లడ్డు తయారు చేసే నూనెకి సంబంధించి కల్తీ జరిగింది. అదే కల్తీ నూనెతో భక్తులకి ఎంతో భక్తి శ్రద్ధలతో భావించే ప్రసాదం సంబంధించి కల్తీ చేశారు అంటూ పెద్ద ఎత్తున ప్రస్తుతం ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో రిపోర్ట్ కూడా వచ్చిన నేపథ్యంలో తాజాగా దానిపైన జగన్మోహన్ రెడ్డి వైసీపీకి సంబంధించిన అధినేత స్పందించిన పరిస్థితిగా ఉంది. అయితే కల్తీకి సంబంధించి కేవలం ఇది రాజకీయ కుట్రలో భాగంగానే రాజకీయ విమర్శ కింద జగన్మోహన్ రెడ్డి కొట్టిపారేసిన పరిస్థితుంది. తిరుపతి లడ్డు వ్యవహారం పైన ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి జగన్మోహన్ రెడ్డి లేఖ రాసిన పరిస్థితి ఉంది. వాస్తవాలు వెలికి తీయాలంటూ కూడా నరేంద్ర మోడీకి రాసిన లేఖలో జగన్మోహన్ రెడ్డి కోరిన పరిస్థితి ఉంది. కోట్లాది మంది భక్తుల మనోభావాలు ప్రస్తుతానికి దెబ్బతిన్నాయంటూ కూడా ఆ లేఖలో జగన్మోహన్ రెడ్డి వెల్లడించారు. లడ్డు వివాదంలో వైసీపీ ప్రభుత్వం పైన ప్రస్తుత కూటమి ప్రభుత్వము అదేవిధంగా చంద్రబాబు కావాలని కుట్రపూరితంగా తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. ఇది ఒక సున్నితమైన అంశాన్ని రాజకీయాల కోసం వాడుకుంటున్నారంటూ కూడా ఆ లేఖలో జగన్మోహన్ రెడ్డి విమర్శలు చేసిన పరిస్థితి ఉంది. తాజాగా ఈ లడ్డు ఘటనకు సంబంధించి ఇప్పటికే దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న పరిస్థితి ఉంది. మరోపక్క జగన్మోహన్ రెడ్డి దిష్టి బొమ్మలు కూడా దేశవ్యాప్తంగా ఎక్కడికక్కడ తగలబెడుతున్న పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారానికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ అయితే కొనసాగుతుంది. ఈ రోజు కొద్దిసేపటి క్రితమే అమరావతిలోని ఉండవల్లిలో సీఎం చంద్రబాబుని టీటీడీ ఈవో శ్యామలరావు కలిసి ఒక పూర్తి స్థాయి నివేదికను ఇవ్వడం కూడా జరిగింది. ఆ నివేదిక ఆధారంగా ప్రభుత్వం చర్యలకు కూడా సిద్ధమవుతున్న పరిస్థితి. మరోపక్క కేవలం కక్షపూరితంగానే ఈ రకంగా గత వైసీపీ ప్రభుత్వం మీద ఆరోపణలు చేస్తున్నారు, కావాలనే రాజకీయంగా ఈ అంశాన్ని వాడుకుంటున్నారు అంటూ కూడా వైసీపీ ఈ అంతా ప్రచారాన్ని కూడా ప్రస్తుతం వస్తున్న విమర్శలను కూడా తిప్పికొడుతున్న పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా దీనికి సంబంధించి కేంద్రం జోక్యం చేసుకుని సిబిఐ విచారణ చేయాలంటూ కూడా కోరుతున్న పరిస్థితి. పూర్తి స్థాయి దర్యాప్తు చేయాలి. క్షుణ్ణంగా ఇది కేవలం రాజకీయ విమర్శలకు పనికొస్తుంది తప్పితే దీనిలో ఖచ్చితంగా ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళని శిక్షించాలంటూ కూడా ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి కోరుతున్నప్పటికీ కూడా కేవలం ఒక పక్క క్లియర్ గా ఎన్డీడీబీకి సంబంధించి ఇచ్చిన రిపోర్టు ఆధారంగానే మేము మాట్లాడాము. క్లియర్ గా రిపోర్ట్ లో లడ్డూలో ఏ రకంగా కల్తీ జరిగిందనే అంశాలకు సంబంధించి ఆ ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్ట్ చూపించి రిపోర్ట్ ఆధారంగానే తాము చేస్తున్న విమర్శలకు కట్టుబడి ఉన్నామంటూ కూడా ఒక పక్క కూటమి నేతలు చెప్తున్న పరిస్థితి. మరోపక్క జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గర బీజేవైఎం నేతలు కూడా ధర్నా చేసిన పరిస్థితి ఉంది. కొంత ఉద్రిక్తంగా పరిస్థితి మారిన నేపథ్యంలో ప్రస్తుతము పీఎం నరేంద్ర మోడీకి జగన్మోహన్ రెడ్డి లేఖ రాయటం కొంత చర్చనీయాంశమైంది. లేఖ ద్వారా ఈ అంశాన్ని రాజకీయంగా వాడుకుంటున్నారు. దీన్ని క్షుణ్ణంగా ఖచ్చితంగా ఈ అంశానికి సంబంధించి పూర్తి స్థాయి విచారణ చేయాలంటూ కూడా లేఖలో జగన్మోహన్ రెడ్డి కోరటం జరిగింది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ క్రాంతి.